ఎవరైనా మిమ్మల్ని ఈ చెంప మీద గట్టిగా కొట్టాడు. బాగా వాసిపోయింది. చూసి ఎవడైనా అంటే ఏమంటాడంటే చూపించి, "నా లెంప వాచింది" అని. కానీ అక్కడ నా లెంప వాచిందన్నాడు గానీ, నేను వాచాను అనలా. మరి ఇది ఆడవుతే, తానే ఇదవుతే, నేను వాచాననాలిగా. అలా అంటంలా. నా లెంప అంటే నేననేది వేరే ఉందన్నది అర్థమవుతుంది కదా! మీరు చూడండి, ఇక్కడ జేబులో మీ పెన్నుంది. ఈ పెన్ను పోయింది. మీరేమంటారు? నా పెన్ను పోయిందంటారు. నేను పోయాను అనరు కదా! మీరు వేరు, మీ పెన్ను వేరు. నా పెన్ను పోయింది అని. ఇక్కడ నా చెంప వాచింది. అంటే మీరు వేరే ఉన్నారని మీరు అంగీకరిస్తున్నారు. అంగీకరించి నా చెంప వాచింది అంటారు. అలాగే కాలు విరిగింది. ఏమంటారు? నా కాలు విరిగింది అంటారు. అంటే మీరు వేరే ఉన్నట్టే. ఈ మాటలన్నీ మనం అంటున్నాము అంటే ఖచ్చితంగా నేను వేరే ఉన్నానని మనం అంగీకరిస్తాం. మరి ఎవరు వేరే ఉన్నది? అదే ఆత్మ. మనము ఆత్మలమే కానీ దేహం కాదు.